రైల్వే స్టేషన్ 3 ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించబోతుంది. ఒక్కసారి బయట నుంచి చూస్తే రైల్వే స్టేషన్ కాదు ఎయిర్పోర్ట్ అని అంటారు సగటు ప్రయాణికుడు. గంటల తరబడి ఔటర్లో ఎదురు చూడాల్సిన పని అసలే లేదు. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? నగర శివారు ప్రాంతంలో ఏర్పాటవుతున్న చర్లపల్లి టెర్మినల్ గురించి. సాధారణ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దబడుతున్న ఈ స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చర్లపల్లి టెర్మినల్పై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. వందేళ్ల తర్వాత భాగ్యనగరంలో మరో రైల్వే స్టేషన్ రాబోతోంది. అదే చర్లపల్లి రైల్వే టెర్మినల్. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే స్థానికులతో పాటు మెయిన్ రైల్వే స్టేషన్లపై రద్దీ చాలా వరకు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు రైల్వే అధికారులు. అసలు చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ రావడానికి రవాణా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వివరాలన్నీ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నగరంలో రైల్వే రవాణా పేరు చెప్పగానే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ గుర్తుకొస్తాయి. ఈ స్టేషన్ల నుంచి దేశంలోనే వివిధ ప్రాంతాలకు ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. ఈ 3 స్టేషన్లను దాదాపు 100 ఏళ్ల కిందట నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874లో, నాంపల్లి రైల్వే స్టేషన్ 1907లో, అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో అందుబాటులోకి వచ్చాయి. రోజురోజుకు నగరం విస్తరిస్తూ ఉండటంతో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడికొస్తున్నారు. దీంతో ఇప్పుడున్న రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి నెలకొంటోంది. ప్రతిరోజు దాదాపు 227 రైళ్లు ఈ 3 స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 100 ఏళ్ల నుంచి ప్రయాణికులకు సంబంధించిన స్టేషన్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇప్పుడు వీటి సరసన మరో టెర్మినల్ ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. అదే చర్లపల్లి రైల్వే టెర్మినల్. నగర శివారు ప్రాంతం కావడంతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ మార్గం నుంచి వెళ్లే రైళ్లున్నాయి. ముఖ్యంగా ఏపీ, ఒడిశా, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఈ మార్గం ద్వారానే వెళతాయి. దీంతో నగర శివారు ప్రాంతంలో ఉండే చర్లపల్లి రైల్వే స్టేషన్ ను శాటిలైట్ తరహాలో నిర్మించాలనుకున్నారు. 430 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ ను నిర్మించడానికి రైల్వే శాఖ ముందుకొచ్చింది. అత్యాధునిక హంగులతో ఈ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన స్టేషన్ భవనంలోకి ఎంటర్ కాగానే అసలు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యామా అనేలా సిద్ధం చేస్తున్నారు. ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన గ్లాస్ డబుల్ షేడెడ్ లో ఉంటుంది. అలాగే దానికే ప్రత్యేకమైన లైటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. టికెట్లకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లోనే 6 టికెట్ కౌంటర్లు, సిబ్బంది కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ లోనే రైళ్ల రాకపోకల వివరాలకు సంబంధించి ఎల్ఈడీ డిస్ప్లేలను ఏర్పాటు చేస్తున్నారు. వెయిటింగ్ హాల్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా వెయిటింగ్ హాళ్లను రెడీ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ రూమ్ గోడలపై మహిళల బొమ్మలు ప్రత్యేకతను చాటుతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ లో పిల్లలకు ఫీడ్ చేసేందుకు తల్లుల కోసం ప్రత్యేక క్యాబిన్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాష్రూమ్లు కూడా ఎయిర్పోర్ట్ తరహాలోనే ఏర్పాటు చేశారు. ఇక ఏసీ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్ పనులు ఊపందుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో ఏర్పాటు చేసిన కళాకృతులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణ పక్షి పాలపిట్ట నుంచి బతుకమ్మ, చార్మినార్, గోల్కొండ తదితర కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. అన్ని వెయిటింగ్ హాల్స్ లో వికలాంగుల కోసం ప్రత్యేక వాష్రూమ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో మహిళలకు, పురుషులకు విడివిడిగా విశ్రాంత గదులకు సంబంధించిన పనులు సాగుతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారు, టూరిస్టులు ఇక్కడ బస చేసేందుకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ 2 హోటల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి పూర్తి రెస్టారెంట్ కాగా మరొకటి ఓపెన్ కిచెన్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. 2వ అంతస్తులో నీటి ఏర్పాటుకు సంబంధించిన ట్యాంకులతో పాటు ఏసీకి సంబంధించిన వాటిని ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ లో టెక్నికల్ టీమ్ కు సంబంధించిన ప్రత్యేక రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇది వస్తే పూర్తి స్థాయిలో నగరవాసుల మీద, ముఖ్యంగా 3 స్టేషన్ల మీద ఏదైతే రద్దీ ఉందో అది తగ్గే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 90% సంబంధించిన పనులు అయితే పూర్తవడం జరిగింది. మిగతా 10% సంబంధించిన పనులకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే ఇదంతా కూడా ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఎంట్రన్స్కి సంబంధించింది మొత్తం కూడా ఈ ఫేస్లో ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏ తరహాలో ఉంటాయో అదే తరహాలో ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అలాగే మిగతా స్టేషన్లు, మనం మిగతా 3 స్టేషన్లు ఏవైతే కాచిగూడ, అలాగే నాంపల్లి,
సికింద్రాబాద్ 3 స్టేషన్ సంబంధించి పార్కింగ్ అనేది చాలా సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా పార్కింగ్ పరంగా కూడా చాలా విశాలంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకసారి లోపలికైతే వెళ్దాం, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే 430 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ స్టేషన్, ఈ టర్మినల్ ఏదైతుందో ఈ టర్మినల్కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి కావాల్సి వచ్చింది. అదే సమయంలో మనం ఎంట్రన్స్లోనే అక్కడ కనిపిస్తున్న బోర్డు ఏదైతే ఉందో అదంతా కూడా రైల్వేలకు సంబంధించిన రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ అవన్నింటిని కూడా అక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అలాగే రెండింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రెండు కూడా సేమ్ ఏవైతే వచ్చే ట్రైన్స్ పోయే ట్రైన్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించినవి. ఇక్కడ మొత్తం కూడా 6 టికెట్ కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా టికెట్ కౌంటర్లను అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ టికెట్ కౌంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకి వాస్తవంగా అక్కడ రైట్ సైడ్లో కనిపించేవన్నీ కూడా ఈ లాంజెస్ ఏవైతే ఉంటాయో ఆ లాంజెస్ అన్నింటిని కూడా అటు సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎస్కలేటర్లని, మెట్లని, లిఫ్ట్ని అన్నింటిని కూడా అంటే 3కి సంబంధించిన వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కెఫ్టేరియాని ఏర్పాటు చేస్తారు. అలాగే విశ్రాంతి భవనాలు ఏవైతే ఉంటాయో విశ్రాంతి గదులు అన్నింటినీ కూడా పైన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశాలంగా చాలా స్పేషియస్గా అయితే మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. పనులు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి. వాస్తవానికి మార్చి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయని మొదట రైల్వే అధికారులు భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. మరొక నెల నుంచి నెలన్నర లోపల పూర్తి స్థాయిలో పనులు అయితే జరుగుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఎంట్రన్స్లోనే మనం చూసుకుంటే నీటిని ఒడిసి పడుతున్నట్టుగా ఒక స్టాచ్యూని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నీటి ఆవశ్యకతను గురించి కూడా పూర్తి స్థాయిలో వివరించే విధంగా వీటిని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం కూడా స్టేషన్ అంటే సాధారణంగా రైల్వే స్టేషన్ వచ్చాము వెళ్ళాము అన్నట్టు కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్స్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, మనకి ఎంట్రన్స్లోనే లైటింగ్స్ ఏవైతున్నాయో ఆ లైటింగ్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఒకసారి లోపలికి చూసినా కూడా అంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్న సమయంలో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే సమయంలో 1 నుంచి 9 ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా ఇక్కడైతే మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ డిస్ప్లేలను బేస్ చేసుకునే లోపలికైతే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే స్క్రీన్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే విధంగా స్క్రీన్లని అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ తరహా మనకైతే కనిపిస్తాయి. అదే తరహా ఏర్పాట్లు అయితే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో మరొక నెలన్నర లోపల ఈ పనులన్నింటిని కూడా పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. నెలన్నరలో పూర్తి చేసుకుని వచ్చే జూలై కల్లా ఈ స్టేషన్ని పూర్తి స్థాయి అందుబాటులోకి తీసుకొస్తామంటూ రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. స్టేషన్ నుంచి లోపలికి వెళ్లగానే ప్లాట్ఫామ్లు చాలా విశాలంగా అత్యంత సుందరంగా దర్శనమిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ తరహాలోనే ప్లాట్ఫామ్ నెంబర్లు, డిస్ప్లే బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ గా ఉన్న 5 ప్లాట్ఫామ్లను డెవలప్ చేయడంతో పాటు అదనంగా మరో 4 ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు. 2 కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించారు. ఇందులో ఒకటి 12 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు కాగా మరొకటి 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. 9 ప్లాట్ఫామ్లలో ఎస్కలేటర్లు మరియు లిఫ్ట్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మొత్తం 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రాబోతున్నాయి. తొలుత ఇక్కడి నుంచి 6 ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తూ ఉండగా ఆ తర్వాత ఈ సంఖ్య 25 జతల దూర ప్రాంత రైళ్లు నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైళ్ల ఆలస్యానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రైళ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ షెడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. లాలగూడ లోకో షెడ్ వరకు వెళ్లకుండా ఇక్కడే ఇంజిన్ల మరమ్మతు పనులు కూడా చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే మొదటిసారి క్లోజ్డ్ షెడ్స్ ను వాడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. బస్ పే, కోచ్ ఇండికేషన్ బోర్డులు మరియు రైల్ సూచన బోర్డులతో పాటు 4 వీలర్, 3 వీలర్ ఇంకా 2 వీలర్ వాహనాలకు తగిన స్థలం, అన్ని ప్లాట్ఫారాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎట్ ఎ గ్లాన్స్ బోర్డులు, 24 గంటలు సీసీటీవీ నిఘా వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి హంగులు, ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నా ఇక్కడికి రవాణా ఎలా అనే దానిపై కొంత క్లారిటీ మిస్ అవుతోంది. టెర్మినల్ కాకముందు చెర్లపల్లి సాధారణ స్టేషన్ కావడంతో రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి రైళ్లు బయలుదేరటంతో ప్రయాణికులు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇక్కడికి బస్, ఆటో, క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్రధాన స్టేషన్ వైపు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కానీ ఇటువైపు రావాలి అంటే ఒక ఊరుంది, దాంట్లో నుంచి రావాల్సి ఉంటుంది. అయితే అక్కడ గ్రామం ఉండటంతో బస్సులు రావటం కష్టమే. 2 వీలర్స్, 4 వీలర్స్ ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆటో వాళ్లలు మాత్రం చెర్లపల్లి వస్తే తమకు గిరాకీ పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఈ మార్గం ద్వారా ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నా అది ప్రయాణికులకు కొంత భారంగా మారుతుంది. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలి అంటే 15 కిలోమీటర్లు, మల్కాజ్గిరి నుంచి ఇక్కడికి చేరుకోవాలన్నా 15 కిలోమీటర్ల దూరం ఉంది. పెట్రోల్ డిపోలు ఇదే మార్గంలో ఉండటంతో రోడ్డు విస్తరణ ఈ మార్గంలో కష్టమే. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వమే రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ రోడ్డు విస్తరణ అమలు కష్టమే. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్, సనత్ నగర్, లింగంపల్లి వరకు ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే రవాణా సమస్యను అధిగమించొచ్చని భావిస్తున్నారు. చర్లపల్లి, సనత్ నగర్, లింగంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైలు మార్గం ఉండటం కొంత కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు అధికారులు. చర్లపల్లి స్టేషన్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బావుంటుందని అంటున్నారు స్థానికులు. ఏదేమైనా 100 ఏళ్ల తర్వాత నగర శివారు ప్రాంతంలో అతిపెద్ద రైల్వే టెర్మినల్ వస్తుందని ఆనందపడాలో, దానికి రవాణా ఎలా అని బాధపడాలో సగటు ప్రయాణికుడికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. చూశారుగా చెర్లపల్లి టెర్మినల్ డీటెయిల్స్. జూలై కల్లా ఈ టెర్మినల్ని ప్రారంభిస్తామంటున్నారు అధికారులు. ఈ టెర్మినల్ ప్రారంభమైతే ఖచ్చితంగా స్థానికులకు ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.